హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి సిఎస్ఎస్ ఫాంట్. సో దీంట్లో రకాలు ఉంటాయి. ఫాంట్ స్టైల్ కానీ, ఫాంట్ సైజ్ కానీ, ఫాంట్ ఫ్యామిలీ కానీ. ఫాంట్ ఫ్యామిలీ అంటే దాని యొక్క ఓకే. మ్, ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఫాంట్ ప్రాపర్టీస్ ఈ ఫాంట్ ప్రాపర్టీస్ గురించి చెప్తాను. ఈ ఫాంట్ ప్రాపర్టీస్ ఏముంటాయంటే ఫాంట్ సైజు, ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ వెయిట్, ఫాంట్ స్టైల్, ఫాంట్ వేరియంట్, ఫాంట్. ఓకేనా, వీటి గురించి నేను ఇప్పుడు చెప్తాను. సో ఫాంట్ సైజ్ అంటే దాని యొక్క సైజ్ అనమాట. ఫాంట్ ఫ్యామిలీ అంటే అది ఏరియలా అంటే డిఫాల్ట్గా మనకి ఒక ఫాంట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం తెలుగులో తిమ్మన్న, తిక్కన్న ఫాంట్ స్టైల్స్ ఉంటాయి. అంటే అవి యొక్క అనమాట. ఓకేనా, మీకు ఎగ్జాంపుల్ చూపించాలంటే మీకు చెప్తాను. ఫాంట్ ఎలా ఉంటుంది అంటే ఇవే ఫాంట్ స్టైల్స్ అనమాట. వీటిని ఫాంట్ స్టైల్స్ అంటారు. ఓకేనా, అమృత ఇవి ఉన్నాయి కదా, ఏరియల్. సో ఇవి ఉంటాయి. అమృత, నేక్, అంజలి, ఇదిగోటి ఏరియల్, ఏరియల్ బ్లాక్. సో వీటిని ఫాంట్ స్టైల్స్ అంటారు. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. సో వాటిని ఫాంట్ స్టైల్స్ అంటారు. ఓకేనా, ఫాంట్ వెయిట్ అంటే దాని యొక్క వెయిట్. సో వెయిట్ అంటే బోల్డ్ కానీ, స్టైల్ అంటే ఇటాలిక్ కానీ, ఆబ్లిక్ కానీ ఉంటాయి. ఫాంట్ వేరియంట్ అంటే కలర్ కానీ అవి వస్తాయి అన్నమాట. లైన్ హైట్ అంటే లైన్కి లైన్ మధ్య హైట్ అనమాట. సో వీటి గురించి మనం కోడింగ్లో చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ ఫాంట్ ప్రీడిఫైన్డ్ వాల్యూస్. ప్రీడిఫైన్డ్ వాల్యూస్ అంటే మనకి డ్రెస్లో ఉంటాయి కదా, ఎక్స్, స్మాల్ ఎక్స్, ఎక్స్ఎల్, డబల్ ఎక్స్ఎల్. ఇట్లాగే ఫాంట్లో కూడా ఉంటాయి. ఎక్స్ఎక్స్ స్మాల్, ఎక్స్ స్మాల్, స్మాలరు, మీడియము, లార్జ్, ఎక్స్ లార్జ్, డబల్ ఎక్స్ లార్జ్. అట్లా ఫాంట్లో కూడా వేరియంట్స్ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజ్. ఓకేనా, ఇది వచ్చేసి ఫాంట్ సైజ్, ఇది ఫాంట్ ఫ్యామిలీ. ఫాంట్ సైజ్ పిక్సెల్ అంటే ఇవి పిక్సెల్స్ అనమాట, 15 పిక్సెల్స్. పర్సంటేజ్ అంటే పర్సంటేజ్ రూపంలో పెడతాం. అట్లాగే ఈఎం అంటే 1 EM, 0.5 EM, 0.8 EM. సో ఈఎం అంటారు దీన్ని. సో వీటి గురించి నేను చెప్తాను. ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ ఫ్యామిలీ అంటే ఏరియల్. అలాగే ఇంకోటి ఉంది ఏరియల్. ఒకవేళ ఏరియల్ లేకపోతే, డిఫాల్ట్గా ఏరియల్ లేకపోతే, ఏరియల్ తర్వాత ఏముంది, వర్ధన. సో ఇది అప్లై అయిపోతుంది అనమాట. ఒకవేళ ఇది లేకపోతే, ఇది ఉంటే ఇక్కడితోనే స్టాప్ అవుతుంది, లేకపోతే ఇది వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను కోడింగ్లో ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఓకే, సో నేను ఆల్రెడీ కొంచెం మ్యాటర్ తీసుకున్నాను. సో ఇది మ్యాటరు. సో నేను ఇక్కడ స్టైల్ ఇస్తాను, స్టైల్ తగ్గిస్తాను. ఇక్కడ వచ్చేసి బాక్స్కి ఐడి కదా, సో ఐడికి బాక్స్. ఓకేనా, ఫస్ట్ విడ్త్ విడ్త్ సో విడ్త్ వచ్చేసి నేను 400 పిక్సెల్స్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ ప్యాడింగ్ వచ్చేసి ఒక 25 పిక్సెల్స్. తర్వాత బార్డర్ వచ్చేసి నేను 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ ఇస్తాను. ఓకే, ఇది అనమాట. అట్లాగే దీనికి కూడా ఇద్దామంటే ఇద్దాం. సో సేమ్ కాపీ పేస్ట్. ఇది వచ్చేసి బాక్స్ 2. సో ఇక్కడ బాక్స్ 2 ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని లైవ్లో చూద్దాం. లైవ్లో చూడాలంటే గో లైవ్ వచ్చేసింది. ఇక్కడ బాటమ్ మార్జిన్ ఇద్దాం. ఓకేనా, దీనికి ఎలా ఇవ్వాలి, ఇక్కడ మార్జిన్ బాటమ్ వచ్చేసి 10 పిక్సెల్స్. గ్యాప్ వచ్చేసింది కదా. ఓకే, ఇప్పుడు అసలైన టాప్. ఇప్పుడు ఫాంట్ సైజ్. ఓకేనా, ఫాంట్ సైజ్. ఫస్ట్ ఫాంట్ సైజ్ పిక్సెల్స్ 12 పిక్సెల్. చూడండి 12 పిక్సెల్ వచ్చేసిందా. ఓకేనా, అలాగే
25 పిక్సెల్స్. 25 పిక్సెల్స్ అంటే ఎక్కువ వస్తుంది. ఓకేనా, పిక్సెల్స్ అనమాట. ఓకేనా, మనం డిఫాల్ట్గా నెక్స్ట్ వచ్చేసి పర్సెంట్. సో పర్సెంటేజ్లో 100% ఇస్తాం. సపోజ్ 100% ఇస్తాం. 100% డిఫాల్ట్గా ఉంది, ఏం తేడా కనపడడం లేదు. ఎందుకు అంటే ఇక్కడ మనము బాడీకి మనం ఏమి ఇవ్వాలంటే ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 25 పిక్సెల్స్ ఇద్దాం అనుకో. ఓకేనా, 25 పిక్సెల్స్ ఇస్తాం. ఇప్పుడు బాడీ మొత్తం ఏమైంది, 25 పిక్సెల్స్ వచ్చింది కదా. ఇక్కడ మనము 100% కాకుండా 50% ఇస్తాం. 50% ఇస్తే ఇది 50%కి తగ్గుతుంది. ఎందుకు, దీంట్లో సగం అనమాట. అది 80% ఇస్తాం అనుకోండి, ఇక్కడ 80% ఇస్తే 80% ఇస్తాం. అర్థమైందా? 100% అంటే 100% తీసుకుంటుంది. దేని బేస్ తీసుకుంటుంది అంటే ఈ పైన 25 పిక్సెల్ ఉంది కదా, దాని బేస్ తీసుకుంటుంది. అంటే దీన్ని దాటదు అనమాట. అర్థమైంది అనుకుంటా మీకు. ఓకేనా, అట్లాగే 1 EM అంటే సేమే, బట్ ఇక్కడ 0.5 అంటే 0.5 అంటే దీంట్లో సగం. అర్థమైందా? అంటే ఈ మొత్తానికి ఇది సగం. 25లో సగం ఎంత, 12.5. సో 12.5 ఉంటుంది. అర్థమైంది అనుకుంటా మీకు. ఓకేనా, అది. నెక్స్ట్ ఫాంట్ వెయిట్. నెక్స్ట్ ఏముంది, ఫాంట్ వెయిట్. ఫాంట్ వెయిట్ వచ్చేసి నేను బోల్డ్ ఇస్తాను. బోల్డ్ ఇస్తే కొంచెం బోల్డ్ వస్తుంది. సో నేను ఇక్కడ 1 mm పెడతాను. సో బోల్డ్ అంటే ఇలా వస్తుంది. బోల్డర్ అంటే కొంచెం, సో ఇలా వచ్చేస్తుంది బోల్డర్. అర్థమైంది అనుకుంటా. లైటర్ అంటే కొంచెం ఉండి ఉండదు. ఓకేనా, లైటర్ కొంచెం. నేను కావాలంటే పక్కన పెడతా. పక్కన పెట్టాలంటే ఏం చేయాలి, ఫ్లోట్. సో దీనికి ఫ్లోట్ కాదు, ఫ్లోట్ లెఫ్ట్. సో ఫ్లోట్ వచ్చేసి మార్జిన్ రైట్ 20 pixels. So margin left or right. సో దీనికి మార్జిన్ 20 పిక్సెల్స్ ఇద్దాం. సో ఓకే, అర్థమైంది అనుకుంటా. అంటే మార్జిన్ రైట్ ఇచ్చిన మార్జిన్ రైట్ కదా, రైట్. ఓకే, అర్థమైందా. సో ఇక్కడ అవసరం లేదు, తీసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, ఫాంట్ ఫ్యామిలీ. ఓకేనా, ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి ఏరియల్. సో ఏరియల్ ఇది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అమ్మ. సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు ఇలా. ఏరియల్ చూడండి, ఇది ఏరియల్ ఉంది, ఇది మామూలు. ఓకేనా, ఏరియల్. ఒకవేళ ఏరియల్ లేకపోతే ఇది వచ్చేస్తుంది. లేకపోతే డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా, అర్థమైంది. నెక్స్ట్ సో ఏరియల్ పెట్టేస్తా. ఏరియల్ పెట్టేస్తా. నెక్స్ట్ ఫాంట్ స్టైల్. ఓకేనా, ఫాంట్ స్టైల్ ఇటాలిక్ ఆబ్లిక్ ఉంటుంది. సో ఇటాలిక్ అని పెడతా. ఇటాలిక్ అని పెడితే కొంచెం క్రాస్ వస్తుంది. చూడండి, ఇక్కడికి చాలా తేడా ఉంది, మీరు గమనిస్తే. ఓకేనా, ఇటాలిక్ అంటారు దాన్ని. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ వేరియంట్. సో ఫాంట్
వేరియంట్. సో వేరియంట్ వచ్చేసి నార్మల్, స్మాల్ క్యాప్స్ ఇవ్వచ్చు. స్మాల్ క్యాప్స్ అని ఇస్తే సో అన్ని క్యాప్స్ అవుతుంది, ఇది బిగ్ అవుతుంది, మిగతా అంతా స్మాల్ అయిపోతుంది. అంటే స్మాల్ క్యాప్స్ అంటే ఈ స్మాల్ క్యాప్స్ లేదు అంటే, ఓకేనా, అలా దీన్ని వేరియంట్ అంటారు. ఓకే, నెక్స్ట్ అంతేలేండి. సో అర్థమైంది అనుకుంటా, నేను నోట్స్ ఇచ్చాను, నోట్స్లో ప్రకారంగా మీరు చేసుకోండి. ఇదంతా అర్థమైంది అనుకుంటాను. సో అక్కడక్కడ కొన్ని మిస్ అయ్యింటాయి అమ్మా, సో నేను అక్కడక్కడ మిస్ చేసి ఉంటాను, మీరు గమనించి చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.